ఒక చిన్న పట్టణంలో ఇద్దరు తండ్రులు, వాళ్లకిద్దరు పిల్లలు. వారి రెండు జీవితాలు కథ. మొదటి తండ్రి పేరు రాజు. అతని కొడుకు బిట్టు. రాజు అనుకున్నాడు, పిల్లాడికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, నేనేం చెప్పకూడదు అని. చిన్న వయసులోనే మొబైల్, అడిక్షన్, గేమ్స్, రీల్స్. రోజులు అలా గడిచిపోయాయి. టాలెంటుంది, కానీ దిశలేదు. ఇంకోవైపు శంకర్, అతని కొడుకు చింగ్చాంగ్. శంకర్ వేరేలా ఆలోచించాడు. ఇష్టాలు విన్నాడు, చదువుకు విలువ చెప్పాడు, భవిష్యత్తుకు ఒక ప్లాన్ వేశాడు. మొబైల్కు పరిమితి, కష్టానికి అలవాటు, కఠినతతో పాటు ప్రేమ. సమయం గడిచింది. బిట్టు అయోమయంలో నిలిచిపోయాడు. చింగ్చాంగ్ మాత్రం ఆత్మవిశ్వాసంతో తన జీవితంలో స్థిరపడ్డాడు. గుర్తుంచుకోండి, మార్గదర్శకం లేని స్వేచ్ఛ జీవితాన్ని దారి తప్పిస్తుంది. ప్రేమతో కూడిన మార్గదర్శకం భవిష్యత్తును నిర్మిస్తుంది.